ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఇద్దరిని కూడా నేరుగా కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ ను ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామంగా చూడాలి. ఎందుకంటే నియమంగా ఉన్నటువంటి మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్న నేపథ్యంలో కూడా అతన్ని ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు అనేక ప్రయత్నాలు సాగిస్తున్నారు. దానిలో భాగంగా గతంలో పలు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా అతడు అనారోగ్య కారణంగా పొందినట్టుగా చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడు తాజాగా నిన్న జరిగినటువంటి కోర్టు విచారణలో కోర్టు వాళ్ళ నేరుగా ఎవరైతే ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు A6 లో ఉన్నటువంటి శ్రావణ్ రావు ఇద్దరిని కూడా నేరుగా కోర్టు ఆధారపరచాలని నిన్న తెలంగాణ పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో కూడా ఈ రోజు ఏదైతే సిఐడి ద్వారా సిబిఐకి లేఖ రాసి ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఇద్దరిని కూడా. ఎందుకంటే ఖచ్చితంగా కూడా కోర్టు ఆధారపరచాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే దర్యాప్తు దాదాపు 4 నెలలుగా కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. ఈ క్రమంలో నిందితులు పురాణాలు తప్పించుకోవాలని కోర్టు తప్పుడుతా ఉంది. ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆలోచించిన నేపథ్యంలో ఇదే అంశాన్ని సిబిఐ ద్వారా ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. మరి ఇంటర్పోల్ సంబంధించి అతను ఎక్కడున్నాడో ఇప్పటికైతే ప్రభాకర్ రావు అమెరికాలో చికిత్స కోసం క్యాన్సర్ తో పాటు గుండెపోటుతో బాధపడుతున్నట్టుగా ఆయన ఇప్పటికే లేఖ రాశారు. కానీ శ్రావణ్ రావు మాత్రం ఏ దేశంలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిన అంశానికి సంబంధించి పోలీసులకైతే క్లారిటీ లేదు. కాబట్టి ఇంటర్పోల్ ద్వారానే గుర్తించి వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. గతంలో కూడా ఇలా పాస్పోర్ట్ రద్దు చేసేందుకు కూడా ఇప్పటికే పాస్పోర్ట్ అథారిటీకి కూడా లేఖ రాసిన పరిస్థితి. కానీ అక్కడి నుంచి ఎలాంటి సమాచారం నేపథ్యంలో కూడా విదేశాంగ శాఖ ద్వారా కూడా అక్కడ పాస్పోర్ట్ ని క్యాన్సిల్ చేసి కూడా వాళ్ళని ఇండియా రప్పించే ప్రయత్నాలు అయితే సాగించారు. ప్రస్తుతమైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సంచలనం సాగిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రభాకర్ వ్యక్తి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు సాగుతారు. ఎందుకంటే అతను అసలు చేయమంటే నేనంతా కూడా ట్యాపింగ్ పాల్పడ్డామని చెప్తారు. కానీ ప్రభాకర్ ఎవరు చెప్పు చేశారనే అంశానికి సంబంధించి కూడా విచారించాల్సి ఉంది. అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అతడు ఇండియాకు వచ్చి తెలంగాణ పోలీసు సంబంధించినటువంటి అతని ఎవిడెన్స్ ఆధారంగా కూడా ఈ కేసులో మరింత పురోగతి జరిగే అవకాశం అయితే కనిపిస్తారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.